ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో మెరిట్స్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు జస్టిస్ గవాయ్. ఇక ఫిరాయింపులపై అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనర్హతపై స్పీకర్ తేల్చే వరకు కోర్టుల జోక్యం కుదరదని పిటిషన్లో తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల పిటిషన్ల విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ వ్యవహారంలో మెరిట్స్ లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. స్పీకర్ కు ఆదేశాలు ఇవ్వొచ్చా లేదా అనే దాన్ని మాత్రమే పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు జస్టిస్ గవాయ్. ఇక ఫిరాయింపులపై అసెంబ్లీ సెక్రటరీ ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్లపై చట్ట ప్రకారమే స్పీకర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. అనర్హతపై స్పీకర్ తేల్చే వరకు కోర్టుల జోక్యం కుదరదని పిటిషన్లో తెలిపారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, అనర్హత పిటిషన్లపై సుప్రీం విచారణ అప్డేట్స్ ఏంటి? శాంతి, ఈరోజు కీలక విచారణ జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ల పైన సుప్రీంకోర్టులో సుమారు 2 గంటల పాటు కూడా ఈ పిటిషన్లు దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ తరఫున వాదనలు ఈ రోజుతో ముగిశాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి దానం నాగేందర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏజెంట్ మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ తరపు వాదనలు వింటున్నటువంటి సందర్భంలో ఈ కీలక వ్యాఖ్యలను అయితే ఈరోజు జస్టిస్ బిఆర్ గవాయ్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించినటువంటి మెరిట్స్ లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేస్తూనే కేవలం పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో స్పీకర్ కు ఆదేశాలు జారీ చేయవచ్చా లేదా అనేటువంటి అంశంపై మాత్రమే తాము పరిశీలిస్తున్నామనేటువంటి కామెంట్ చేశారు. ఇక ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేశారు, ఎక్కడికి వెళ్లారు అనే దాంట్లోకి అనేటువంటి విషయాల్లోకి తాము చూడడం లేదు. ప్రస్తుతానికైతే స్పీకర్ కు నోటీస్ ఇచ్చేటువంటి అంశానికి సంబంధించి ఆ అంశం పైన మాత్రమే తాము పరిశీలిస్తున్నట్టుగా కామెంట్ చేశారు. సుదీర్ఘంగా 2 గంటల పాటు బీఆర్ఎస్ కు సంబంధించిన వాదనలు నడిచాయి. సెక్షన్ 10th షెడ్యూల్ ని అపహాస్యం చేసేలాగా పార్టీ ఫిరాయింపులు జరిగాయి. అవన్నీ కూడా వాదనలన్నీ కూడా వినిపించారు. అయితే ఈ రోజు కీలకంగా పిటిషన్లు ఎవరైతే దాఖలు చేశారో వారికి సంబంధించినటువంటి వాదనలు ముగిశాయి. ప్రతివాదనకు సంబంధించిన వాదనలు స్టార్ట్ అయ్యేటప్పటికీ లంచ్ విరామం ఉండడంతో కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఆ రోజు ప్రతివాదనకు సంబంధించినటువంటి వాదనలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అసెంబ్లీ స్పీకర్ తరఫున అసెంబ్లీ కార్యదర్శి ఆయన అఫిడవిట్ అనేది కూడా దాఖలు చేశారు. అయితే దాంట్లో చాలా కీలకమైనటువంటి అంశాలను ఆయన పేర్కొన్నారు. కీలకంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ చట్ట ప్రకారమే వ్యవహరిస్తున్నారు. అయితే పిటిషనర్లే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కీలకంగా పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో వారు స్పీకర్ కు ఫిర్యాదు చేసిన వెంబడే కోర్టులను ఆశ్రయించారు. ఆయన చర్యలు తీసుకునేటువంటి సమయం కూడా వారు వేచి చూడలేదు అనేటువంటి అంశాలు చెప్తూనే ఇది పూర్తిగా స్పీకర్ కు సంబంధించినటువంటి పరిధిలో ఉన్నటువంటి అంశము. దానికి సంబంధించినటువంటి నిర్ణయం అనేది కూడా స్పీకర్ తీసుకుంటారు. దీంట్లో కోర్టులు జోక్యాలు చేసుకోజాలదంటే అనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే దాఖలు చేశారో పిటిషన్లు వాటిని కొట్టివేయాల్సిందిగా ఆయన అఫిడవిట్ లో అయితే పేర్కొన్నారు. అయితే ఈ బుధవారం నెక్స్ట్ బుధవారం రోజు దీనికి సంబంధించినటువంటి ప్రతివాదులకు సంబంధించి, ఎందుకంటే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అందరికీ కూడా నోటీసులు వెళ్ళాయి. వారితో పాటు స్పీకర్ కార్యాలయానికి కూడా సెక్రటరీ కూడా వీటికి సంబంధించినటువంటి అఫిడవిట్లు దాఖలు చేశారు. కాబట్టి కౌంటర్ వాదనలు అనేది కూడా అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి వాదనలు ఈ రోజు విన్నారు. నెక్స్ట్ హియరింగ్ లో ఈ ప్రతివాదనకు సంబంధించినటువంటి వాదనలు కూడా ఉంటాయి. ఆ రోజు పూర్తి స్థాయిలో విచారణ ముగించిన తర్వాత సుప్రీంకోర్టు కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి వాదనలను పరిగణలోకి తీసుకుంటారా లేదా ఇప్పటికే అఫిడవిట్ దాఖలు చేసి దాని తర్వాత వాదనలు కూడా ఇప్పటికే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశము దానికి విచక్షణ అధికారాలు కూడా ఉంటాయి. కాబట్టి ట్రిబ్యునల్ కూడా స్పీకరే ఉంటారు. కాబట్టి దానిపైన నిర్ణయం తీసుకునేటువంటి అంశం పైన పూర్తి అధికారం పూర్తి స్వేచ్ఛ కూడా స్పీకర్ కే ఉంటుంది అనేటువంటి వాదనలు ఇప్పటికే స్పీకర్ అసెంబ్లీ సెక్రటరీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో వాటిని పరిగణలోకి తీసుకుంటారా అనేది కూడా
చూడాల్సి ఉంటుంది. అయితే ఈ రోజు విచారణలో మాత్రం ఈ కీలకమైనటువంటి కామెంట్స్ ఇవి. మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి తరపు న్యాయవాది వాదనలు వినిపించేటువంటి క్రమంలో దానం నాగేందర్ ఎక్కడి నుంచి ఏ పార్టీకి వెళ్ళారు, ఎక్కడి నుంచి పోటీ చేశారు దానిపైన తాము చూడట్లేదు. దానికి సంబంధించిన మెరిట్ లోకి వెళ్ళాలనుకోవట్లేదు. కేవలం స్పీకర్ కు నోటీసులు ఇవ్వచ్చా లేదా అనేటువంటి అంశాలపైనే తాము పరిశీలిస్తున్నాం, దానిపైన విచారణ అనేది కూడా చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని అయితే స్పష్టం చేశారు. శ్రవంతి మదర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.